గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి, స్నేహితుల వల్ల నష్టం కనపడుతుంది, కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు కనపడుతుంది, అలాగే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద, కుటుంబ సభ్యుల మీద కోపతాపావేశాలు మాత్రం ప్రదర్శించకండి ఈ వారం. అలాగే ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు కూడా ఒంటరిగా రాత్రి ఎక్కడికి వెళ్ళకండి. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే నమ్మక ద్రోహులు మిమ్మల్ని పాడు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతోటే స్నేహం చేయడం వల్ల కానీ, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త. డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు చేయి చాచకండి, మీకు అవమానం పాలవుతారు, జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ, లేదా గొడవలు పెట్టుకోవడం కానీ వీటి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ వారం, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపతాప ఆవేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు, పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు ఈ వారం. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈరోజు ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. అలాగే విశేషమైనటువంటి స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే మాత్రం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే పంట మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైన దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ, స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి, దుబారా ఖర్చులు చేసే అవకాశాలు, భోగపరమైన వస్తువులు, లగ్జరీ వాహనాల కోసం, సుఖం కోసం, తినడం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాలు అన్ని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతూ ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అనవసరమైన పనులు చేయడం వల్ల టైమును వేస్ట్ చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాత్రి పెందరాలే పడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల ఇంట్లో ఇబ్బందులు, తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టడం కానీ, కాలేజీలో సరైనటువంటి గౌరవం లేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా చదువు పాడవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు, విఘ్నాలు, ప్రమాదాలు ఎదురుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో తగాదాలు, మనస్పర్ధలు, నిందారోపణలు కనపడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వ్యక్తులతో అనవసరంగా సంపర్కాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపార నియమాలు తీసుకోకపోతే కనుక ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. బయట ఉండేటటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, పరిస్థితులు బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయడం కానీ లేదా ఉద్యోగాలు మార్పులు తెచ్చుకోవడం కానీ కలిసి వస్తుంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, డబ్బులు బాగా పొదుపు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే మంచి మంచి నిర్ణయాలు, స్నేహితుల ద్వారా సహకారం కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు, మంచి సలహాలు తీసుకోగలుగుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు, అందరినీ మెప్పించగలుగుతారని చెప్పచ్చు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కానీ, లగ్జరీ లైఫ్ను అనుభవించడం కానీ, భోగపరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, లేదా బయట ఫుడ్లు తినడం కానీ బాగా తాపత్రయం కనపడుతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే అవకాశం ఈ వారం మీకు రాబోతోంది. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల, తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు అనేది జాగ్రత్త. అయితే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేపెట్టి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ, సంతానం కోసం కానీ ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనేటువంటి అప్పులు తీరే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. అలాగే బ్యాంకు లోన్లు మంజూరు అవ్వడం కానీ, లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగుల కన్నా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరుచుకోవడంతో పాటుగా అధికారులకు మీరంటే నచ్చుతారు. వివాదాల పరిష్కారాలు అవుతాయి. అలాగే కోర్టు వివాదాలకి, ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పచ్చు. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశము, గృహంలో మార్పులు అనుకూలించడం, కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వీసాలు మంజూరు అవడము కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి, మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహాలు కూడా ఎవరికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో మీ ప్రేమ విషయాలు చెప్పి అంగీకరింపజేసుకోవడం కనపడుతోందని చెప్పచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికల అనుబంధం ఏర్పడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి అవకాశాలు, అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని ప్రతిభను కనపరుస్తారు. మీ స్కిల్స్ని, టాలెంట్ని ఉపయోగించుకుని ఉద్యోగంలో ఎదుగుదల సాధించుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, గౌరవ మర్యాదలు, పుట్టిన నుంచి శుభవార్త అనే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి తెలివితేటలతో కూడుకున్న వ్యాపారాలు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వ్యాపారాన్ని తీసుకెళ్ళి వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ